టీ20 ప్రపంచ కప్ 2026లో అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టిన టీమిండియాకు దక్షిణాఫ్రికా మ్యాచ్తో ఒక చేదు జ్ఞాపకం మిగిలింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో కోచ్ కోటక్ మాట్లాడుతూ టీమిండియా బలహీనతల గురించి చెప్పుకొచ్చారు. టీంలో టాప్ 3 బ్యాట్స్మెన్లు ముగ్గురు ఎడమ చేతి వాటం వారే కావడం ప్రత్యర్థి జట్లకు వరంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులో ఆఫ్ స్పిన్నర్లు ఉన్నప్పుడు ఈ ముగ్గురు వరుసగా వికెట్లు పారేసుకోవడం టీంను ఒత్తిడిలోకి నెడుతోందని అన్నారు. గత 3 మ్యాచ్ల్లోనూ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోవడం దీనికి కారణమని అంటున్నారు. జింబాబ్వే టీంలో ఆఫ్ స్పిన్నర్లు ఎక్కువ కాబట్టి టీం కాంబినేషన్లో మార్పులు ఉంటాయంటూ ఆయన స్పష్టం చేశారు. ముందుగానే ప్లాన్ను చెప్పడం కరెక్ట్ కాదు, కానీ మార్పుల గురించి ఆలోచిస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ స్పిన్ను అద్భుతంగా ఆడే సంజు శాంసన్ను తుది జట్టులోకి తీసుకొని రావడం దాదాపు ఖాయమైనట్లుగా తెలుస్తోంది. తిలక్ వర్మ లేదా అభిషేక్ శర్మలలో ఎవరో ఒకరిపై వేటు పడే అవకాశం ఉంది. Taste the Daily.